ప్రియమైన రైతు మిత్రులకు నా యొక్క నమస్కారాలు. నా పేరు సురేష్ బాబు. ఇప్పుడు మేడం గారు అప్సా ఐటీ వాడుతున్నారు. అయితే తను గత వేసంగిలో వాడినరు, మళ్ళీ వర్షాకాలంలో వాడినరు, మళ్ళీ ఇప్పుడు వేసంగికి అప్సా ఐటీ తీసుకోవడం జరిగింది. వారు వరిలోను మరి పత్తిలోను కూడా వాడారని చెప్తున్నారు. ఒకసారి వారి మాటల్లో మనము అప్సా వలన కలిగిన లాభం ఏందో తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్కారం మేడం మీ పేరు? స్వాతి. స్వాతి. మీదేవరు? కల్లెపల్లి. కల్లెపల్లి అంటే ఏ మండలం కిందకి వస్తుంది? బెజ్జింగ్ మండల్, ఓకే డిస్ట్రిక్ట్ సిద్దిపేట. ఓకే ఓకే మేడం, ఇప్పుడు అప్సాను మీరు అంటే నాకు చెప్పిన ప్రకారం మీరు పోయినసారి వాడినంటారు కదా, అంటే పోయినసారి పత్తిలో వాడాము. వరి అంటే వర్షాకాలం, పోయినసారి వర్షాకాలం వర్షాకాలంలో పత్తి వాడారు. పంటలో వాడాము. వాడారు. వాడినప్పుడు వీటిని ఎట్లా అంటే ఈ అడుగు మందులలో వేసి దాన్ని అడుగు మందులు వేసి కలిపి ఈ అప్సా ఐటీని కలిపి వాడాము. 2 సార్లు అయితే ఏ విధంగా అడుగు మందులు వేస్తారో అట్లే మేము వేసాము. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే దీన్ని వాడడం వల్ల వేరు వ్యవస్థను బాగా వచ్చింది. వేరు వ్యవస్థ ఏంటంటే వేరు వ్యవస్థను అసలు ఎండిపోకుండా చేస్తుంది అన్నట్టు, గుల్లపరుస్తుంది. గుల్లపరిచి మీకు దీన్ని పోషక విలువలు అనేటివి పెంచుతుంది. ఓకే ఓకే ఇది ఓకే. అంటే ఎప్పుడైతే గుల్లబారుతుందో మీరు ఇచ్చే పోషకాలు అనేది కూడా ప్రతి చెట్టు వేరుకు అనేది కోల్పోకుండా ఉంటుంది ఇది. ఎస్ ఎస్ ఎస్. సో మెత్తదనం ఉంటుంది మనకు. ఓకే. దీని ద్వారా పోయినసారి ఎట్లా అంటే వర్షాలు సరిగా పడక ఇట్లా ఎకరాని 2 ఎకరాస్లా 12 క్వింటాల్స్ కూడా మాకు వెళ్ళలేదు. ఇది వరకు అప్సా వాడక ముందు 2 ఎకరాలలో 12 క్వింటాలు కూడా వెళ్ళలేదు. ఓకే. అప్సా వాడిన తర్వాత 12 కాదు 24 క్వింటాలు వెళ్ళింది. ఇప్పుడు మొన్న వాడిన తర్వాత 24 క్వింటాలు వెళ్ళింది పత్తి, అంటే డబల్ అన్నట్టు. డబల్. ఓకే ఓకే ఓకే. సో ఇంకోటి వరిలో వాడినారు కదా, వరిలో వాడడం ఎలా అంటే మనకి వరికి కామన్గా రోగాలు వస్తాయి కదా, అప్పుడు మా చేను అంతా ఎండిపోయింది అనమాట. ఓకే. ఎండిపోతే అప్పుడు ఇట్లా అవుతుంది అని మేము సజెస్ట్ చేస్తే ఈ సార్ చెప్పడం జరిగింది ఈ అప్సా ఐటీని. అప్పుడు చచ్చిపోతున్న వారికి ఇది ఏంటంటే అడుగు మందులలో వేస్తే అప్పుడు ఈ ఎండిపోకుండా అప్సా ఐటీ కాపాడింది. అంటే ఇప్పుడు ఎండిపోతున్న వరిని కూడా బతికిచ్చింది. దాని ద్వారానే మాకు మరింత నమ్మకం ఏర్పడిన తర్వాత ఈ సీజన్ లో మళ్ళీ ఏం చేస్తున్నట్టే మొట్టమొదటి నాటు వేసినప్పటి నుండి ప్రతి ఒక్క యూరియాలో కానీ మనం వేసే మందులలో దీన్ని వాడడం జరుగుతుంది. అలాగే పై మందులలో కూడా వాడడం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని వాడిన తర్వాత ఇప్పుడు మీరు పిలికలు ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు లోగడ వాడక ముందు మరి వాడిన తర్వాత ఏమైనా వ్యత్యాసం తేడా తెలిసిందా మీకు? తెలిసింది. అంటే దిగుబడిలో తెలిసింది, ఎక్కువనే వచ్చింది. 50 నాకు అన్ని క్వింటాల్స్ తెలియదు కానీ అదైతే వచ్చింది. ఇంకా అదే కాకుండా మేమేం చేస్తున్నాం అంటే ఈ ఇయరే మక్క పెట్టినాం. మక్క పెడితే ఆ మక్కలో కూడా వాడడం జరిగింది. వాడితే పక్కన ఉన్న మక్క చేనుకు మా చేనుకు మేము చెప్పడం కాకుండా మాకు వచ్చేటువంటి ఎవరైతే కూలీలు వస్తారో వాళ్ళే చెప్తారు ఫ్రెండ్స్. అవునా? ఓకే. ఇప్పుడు మీ చైన్లు చూసిన తర్వాత ఎవరైనా రైతులు మరి అప్సాను ఏం వాడుతున్నారు ఏంటిదని మీరు ఇప్పుడు అంత దృష్టి వాళ్ళలేదు. వాడిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు అడిగితే సజెస్ట్ చేస్తాము. ఓకే ఓకే. వాళ్ళు మొన్ననే అది కూడా డౌట్ క్రియేట్ చేసి ఏంటంటే మొన్ననే చేసిరు వాళ్ళు. మక్కలో చేంజెస్ బాగా కనబడ్డాయి. అసలు మొలవనే మొలలే, కొంచెం వరకే మొలిసింది. ఆ మొలిసిన దానికి కూడా రెట్టింపు తేడా అనేది దానికి పక్కనున్న చేనుకున్న మా చేనుకు అనేది డిఫరెన్స్ తెలుస్తుంది. దీన్ని వాడడం వల్ల ఏంటంటే మళ్ళీ ఏంటి ఇతర పంటలు ఏ పంటలు అయితే ఏంటి ఉల్లిళ్ళు కానివ్వండి, నువ్వులు కానివ్వండి, మన ఏ కూరగాయలలో కూడా వాడచ్చు దీన్ని. మేము ఆల్రెడీ వాడుతున్నాం కూడా దానిలో కూడా. దీన్ని తీసుకోవడం వల్ల రైతుకు మాత్రం ఎలాంటి నష్టం అనేది ఉండదు. ఓకే. లాభమే కానీ నష్టం లేదు. ఉండదు. ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఏం చదువుకున్నారు? నేను బీఎడ్ అయిపోయింది. బీఎడ్ ఏంటి? బీఎస్సీ బీఎడ్? ఎంఏ బీఎడ్ అయిపోయింది. ఇప్పుడు మరి ఏదైనా జాబ్ చేస్తుంటారా మీరు? జాబ్ చేసిన 3 years చేసిన. ఓకే. తర్వాత ఇక ఈ అగ్రికల్చర్ సెక్టర్ చేసిన. ఓకే ఓకే. దీన్ని బాగా మంచిగా ప్రమోట్